ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనట్లుగా మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. దేవుడు ప్రతి విషయంలోనూ మనకు మాదిరి ఉంచినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ దినము సహనము ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఒక 5టిని పరిశీలిద్దాం. మొదటిదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చూచినప్పుడు సహనము ద్వారా మనం రక్షించబడే వారముగా ఉంటాము. రెండవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే సహనము ద్వారా వాగ్దాన ఫలాలను పొందుకునే వారముగా ఉంటాము. మూడవదిగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం చూస్తే సహించుట ద్వారా దేవుని హితం అవుతామని కూడా మనం చెప్పబడి ఉన్నది. నాలుగవదిగా 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదురు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఐదవదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే సహించుట ద్వారా జీవ కిరీటం పొందుకుంటాము అని కూడా బైబిల్ తెలియజేస్తున్న ప్రకారము మనము క్రైస్తవ విశ్వాసులుగా ఉంటూ సహనంతో మన జీవితాలను క్రీస్తు పరిమళ సువాసనగా మార్చుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.